విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో అనేక రికార్డులు సాధించాడు. అద్భుతమైన ఇన్నింగ్స్లతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో టాప్ ప్లేయర్గా కొనసాగుతున్నాడు. కానీ ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ అత్యంత దురదృష్టకర ఆటగాడని చెప్తారు. ఎందుకంటే ఐపీఎల్లో విరాట్ కోహ్లీ 2008 నుండి 2024 వరకు మొత్తం 17 సీజన్లు ఆడాడు. కానీ ఒక్కసారి కూడా ఛాంపియన్గా నిలిచే అవకాశం అతనికి రాలేదు. అతని జట్టు అద్భుత ప్రదర్శనలు చేసినా టైటిల్ను గెలవలేకపోయింది. ప్రతి సీజన్లోనూ స్టార్ ప్లేయర్స్తో భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఐపీఎల్ టైటిల్ రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు అందని ద్రాక్షగానే మిగిలింది. కోహ్లీలాగే టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ కూడా అన్లక్కీ ప్లేయర్గా మారాడు. అవును, స్టార్ బ్యాటర్గా గ్రౌండ్లో పరుగుల వరద పారించే కేఎల్ రాహుల్ ప్రస్తుతం టీమిండియా ఐపీఎల్లో అత్యంత కీలక బ్యాటర్గా పేర్కొంటున్నారు. ఎందుకంటే అతను ఇంకా ఏ జట్టుతోనూ ఒక్క ఐపీఎల్ టైటిల్ను గెలవలేదు. అలాగే అతను ఉన్న భారత జట్టు కూడా ఐసీసీ ట్రోఫీని గెలుచుకోలేదు. 2013 సంవత్సరంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చేరాడు. కానీ ఆ జట్టు టైటిల్ గెలవలేదు. 2015లో ఎస్ఆర్హెచ్తో ఉన్నాడు కేఎల్ రాహుల్. కానీ అప్పుడు కూడా ఆ జట్టు ఐపీఎల్ ట్రోఫీని గెలవలేదు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్కు వెళ్ళాడు. అక్కడ కూడా జట్టు టైటిల్ గెలవలేదు. దీని తర్వాత లక్నో సూపర్ జైంట్స్లో చేరాడు. కానీ ఎల్ఎస్జీ కూడా టైటిల్ గెలవలేకపోయింది.